హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఊరు వెళ్తున్నాను, సంక్రాంతి హాలిడేస్. సో ఇద్దరు బయలుదేరాం, క్యాబ్ బుక్ చేసేసుకున్నాం. సో ఇది వెళ్ళే దారి. ఇది ఫస్ట్ టైం ఏరోప్లేన్ ఎక్కే వాళ్ళకైనా కానీ ఏమీ భయపడక్కర్లేదు, చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అక్కడ ఏం టెన్షన్ అక్కర్లేదు, ఎందుకంటే అన్నీ మనకి డిస్ప్లే ఉంటుంది. ఫ్లైట్ నెంబర్స్ కానీ ఏ గేట్లో ఎలా వెళ్ళాలి కానీ అట్లా ఉంటుంది, ఏం భయపడక్కర్లేదు. సో అన్నీ నేను చెప్తాను. ఇంకోటి, మనం క్యాబ్లోనే వెళ్ళడం బెటర్. ఎప్పుడు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపు ఉంటే క్యాబ్లో వెళ్ళడం బెటర్ అనమాట. లేదా చాలా దూరం ఉంది అంటే మన ఓన్ వెహికల్ ఉన్నప్పుడు ఓన్ వెహికల్లో వెళ్తే ఓకే. అక్కడ మనకి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ తర్వాత మనకి ఇంకా పెట్రోల్ ఖర్చులు అవే ఉంటాము ఓన్ వెహికల్ అయితే. క్యాబ్ బుక్ చేస్తే అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. మాకైతే ఒక 600 పడుతుంది మా ఇంటి దగ్గర నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. సో మాకు క్యాబే బెటర్ ఓన్ వెహికల్ కంటే. అలా ఇంకా టిప్స్ ఇస్తూ ఉంటాను, నాతో పాటు రండి. వ్యూ బాగుందనేసి అలా అప్పుడప్పుడు కవర్ చేస్తూ ఉంటాను. వచ్చేసాం, రీచ్ అయిపోయాం. ఇదే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇదే. సో లోపలికి వచ్చేసాం. అక్కడక్కడ ఎక్స్కలేటర్స్ ఉంటుంది, అక్కడ చూసుకొని మనం వచ్చేసేయచ్చు. మనం ఎంటర్ అయ్యేటప్పుడు మన ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డ్ అండ్ మన బోర్డింగ్ పాస్ కరెక్ట్గా ఉండాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు ఉండాలి, బోర్డింగ్ పాస్ మన దగ్గర ఉండాలి. సో మనము లోపలికి ఎంటర్ అయిపోవచ్చు, ఇంకేం పెద్దగా అడగరు. మర్చిపోకుండా మీరు బోర్డింగ్ పాస్, మన ఆధార్ కార్డు పెట్టేసుకోండి. హెవీ లగేజ్ ఏదైనా ఉంటే చెక్ ఇన్ చేసేయండి ఫస్టే. చిన్న బ్యాగ్ ఏదైనా హ్యాండ్ బ్యాగ్ లాంటిది కానీ, లేదా ఒక 2-3 కిలోస్ ఉన్న బ్యాగ్ ఏదైనా బ్యాక్ ప్యాక్ ఉంటుంది కదా, అలాంటిది మన దగ్గరే పెట్టుకోవచ్చు, మనకు అలౌడ్ ఉంటుంది. ఒక పర్సన్కి 15 కిలోస్ అలా, 7.5 కిలో 7.5 కిలో ఇద్దరికి 15 కిలోస్ అలా ఉంటుంది. ఆ చెక్ ఇన్లో కూడా మనకి మినిమం అనేది ఉంటుంది కదా, అవి హ్యాండ్ బ్యాగ్ మన దగ్గర పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత అంటే కొంచెం నీడ్స్ ఉంటుంది కదా, చిన్న చిన్న అంటే పిల్లలతో పాటు వెళ్తాము, వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా స్నాక్స్ కానీ వాటర్ కానీ. అక్కడ కొనడానికి చాలా కాస్ట్ ఉంటుంది. ఒక చిన్న చిప్స్ ప్యాకెట్ 200, జస్ట్ ఒక మనకెంత హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ 175 రూపీస్. ఒక చిన్న కాఫీ మనకు బయట ఒక 10 రూపీస్ దొరికే కాఫీ అక్కడ 200 రూపీస్. ఇలా కాస్ట్ చాలా ఘోరంగా ఉంటుంది. సో మనకు అంత అక్కర్లేదు కాబట్టి మనకి ఏం కావాలనో మంచిగా ఫుల్గా స్టమక్ ఫుల్గా ఇక్కడ తినేసి తాగేసి ఒక చిన్న వాటర్ బాటిల్, ఒక చిన్న స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోతే మనకి హ్యాపీగా సరిపోతుంది. మనం ఇప్పుడు ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాం. మన టైం అవ్వగానే వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు, మన ఈ ఫ్లైట్ నెంబరు ఈ గేట్లో ఉండాలి అని. ఫస్ట్ మనం గేట్లోకి వెళ్ళిపోతే ఇలా బ్రిడ్జెస్ ఉంటుంది. సమ్ టైమ్స్ బస్ పికప్ డ్రాప్ ఉంటుంది. ఇలా క్యూలో నిల్చొని అందరూ వచ్చేసి ఆ గేట్ నుంచి పంపించేస్తారు. ఫస్ట్ 1 to 10, 10 to 20 అలా నెంబర్స్ ప్రకారంగా పంపిస్తారు. ఇలా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి, కొంతమంది ఎవరైనా పేషెంట్స్ ఉంటే ఆ పేషెంట్ కోసం వీల్ చైర్ ఉంటుంది. వీల్ చైర్ ఇప్పుడు మనం కూడా బాగాలేదు అంటే ఊరికేనే కూడా వేసుకోవడానికి ఉండదు. మనకి ఏదైనా వీల్ చైర్ కావాలంటే ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది మనకు అక్కడ చూపించాలి. ఏదైనా రిపోర్ట్స్ కానీ అవన్నీ కూడా అడుగుతారు, ప్రాబ్లం ఏంటి అన్నట్టుగా. నేను ఒకసారి బెంగళూరు నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేసినప్పుడు వీల్ చైర్ కోసం టికెట్ బుక్ చేసినప్పుడే పెట్టేశాను. అప్పుడు అడిగారు ప్రాబ్లం ఏంటి అంటే ఆపరేషన్ అయింది అన్నాము. ఎన్ని డేస్ అవుతుంది అంటే ఇంకా బ్లీడింగ్ అవుతుందా, బ్లీడింగ్ అవ్వదా, అసలు ఫిట్ టు ఫ్లై ఉన్నామా లేదా అని సర్టిఫికెట్ అడుగుతారు. లేదు నార్మల్గానే ఉన్నాము అన్నీ ఓకే అంటే అప్పుడు అలా రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు. ఒకవేళ మీరు అలా ఏదైనా ఆపరేషన్ జరిగి కానీ కొంచెం ఏదైనా ఉంటే ఫిట్ టు ఫ్లై అనే సర్టిఫికెట్ ఇస్తారు. అంటే అక్కడ ఒక 500 ఇస్తే ఎయిర్పోర్ట్లో కూడా ఇస్తారు. లేదు అంటే మీ దగ్గర ఉందనుకోండి, రీసెంట్గా ఆపరేషన్ జరిగింది, ఇలా నేను బాగానే ఉన్నాను, జస్ట్ నా వల్ల నడవడానికి అవ్వదు అనుకునేటప్పుడు మనము వీల్ చైర్ తీసుకోవచ్చు అనమాట. అది ఇలా వచ్చాను నేను.
ఇంకా ఫ్లైట్ దగ్గరికి నడుస్తూ ఉన్నాను, కాకపోతే పెద్ద క్యూ ఉంది కాబట్టి అలా స్లోగా నడుస్తూ ఉన్నాం. అక్కడ మనం ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్కి వచ్చాక సమ్టైమ్స్ మన ఫ్లైట్ మిస్ అయిపోతుంది కదా, ఎగ్జాక్ట్గా మనం 1 అవర్ ముందు ఉండాలి. 1 అవర్ 1.5 అవర్స్, సమ్టైమ్స్ 2 అవర్. కోవిడ్ టైంలో అయితే 2 అవర్స్ ముందు ఉండాలి. ఇప్పుడు 1 అవర్ ముందున్నా సరిపోతుంది. ఒకవేళ మిస్ అయిపోయినా వెంటనే అక్కడే బుక్ చేసుకోవాలి, కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువ పడుతుంది. సో మీరు ఎప్పుడైనా ఒక 2 అవర్స్ ఎయిర్పోర్ట్లో ఉండేలాగా చూడండి. ఎందుకంటే మనకి వీడియోస్ అవి ఇవి తీసుకొని టైంపాస్ అవుతుంది. కూర్చోడానికి వెయిటింగ్ హాల్ బాగానే ఉంటుంది, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ వర్క్ చేసే వాళ్ళైతే అక్కడ ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి డెస్క్ అవన్నీ మంచిగానే ఉంటుంది, అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో ఇంట్లో టైంపాస్ చేయకుండా కొంచెం ఎర్లీగా వచ్చేస్తే బెటర్ అనమాట. మిస్ అయితే మళ్ళీ డబల్ అయిపోతుంది ఛార్జెస్. ఇంకోటి, అక్కడ మనం చెక్ ఇన్ అయ్యేటప్పుడు మనకి కొన్ని ఐటమ్స్ అలౌ చేయరనమాట బ్యాగ్లో. అంటే సిజర్స్, ఇట్లా కట్టర్స్, నైఫ్స్, స్మోకింగ్ చేయడానికి అలా మ్యాచ్ బాక్సెస్, స్మోక్స్, ఇలా చాలా వరకు అవాయిడ్ చేయాలి. ఒకవేళ ఉన్నా కానీ అక్కడ చెకింగ్ చేసి తీసేస్తారు చాలా వరకు. కొన్ని ఉంటుంది అనమాట, అవి చూసుకొని. ఇంకా పవర్ బ్యాంక్స్, స్మార్ట్ వాచెస్ అవన్నీ కూడా మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. మన అక్కడ చెక్ ఇన్ ఇస్తాం కదా పెద్ద బ్యాగ్లో, ఆ బ్యాగ్లో పెట్టకూడదు. ఒకవేళ పెడితే మళ్ళీ అక్కడ పిలుస్తారనమాట. అక్కడ స్టాప్ చేసేసి మన ఫ్లైట్ టైం అయిపోతూ ఉంటుంది, మళ్ళీ అక్కడ పిలుస్తారు. అవన్నీ తీసి మళ్ళీ బయటికి పెట్టడం అది చాలా పెద్ద ప్రాసెస్. సో స్మార్ట్ వాచెస్ కానీ ఇవి ఏమైనా ఉన్నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం బెటర్. ఫస్ట్ చెక్ ఇన్కి వేసేస్తారు అమ్మ. అసలు బెల్ట్ కూడా వేసుకున్న బెల్ట్ కానీ ప్రతి ఒక్కటి అంటే ఫస్ట్ చెక్ చేసేస్తారు. పెద్ద బ్యాగ్లో మీరు పెట్టుకోకూడదు. చెక్ ఇన్కి ఇచ్చే బ్యాగ్లో ఏమి అలాంటే పెట్టకూడదు, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తే ఇక్కడ ఈ సౌండ్ కొంచెం ఉంటుంది, ఇలా ఫ్లై అవుతుంది కదా, అప్పుడు ఫ్లై అయ్యేటప్పుడు సౌండ్ ఎక్కువ వస్తుంది. మన ఇయర్స్ అన్నీ క్లోజ్ అవుతూ ఉంటుంది, కొంచెం మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓన్లీ ఫస్ట్ టైం వాళ్ళకి మాత్రమే ఇది. చిన్న కాటన్ ఉంటుంది కదా, మీరు ఇయర్ బడ్స్ కానీ కాటన్ కానీ మనం పెట్టేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఒకవేళ ఇయర్ బడ్స్ లేదు, మన దగ్గర కాటన్ లేదు అన్నా పర్లేదు, ఇట్స్ ఓకే. అక్కడ హెయిర్ హోస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తే ఇట్లా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే వాళ్ళు హాట్ వాటర్ ఇస్తారు. బ్రీతింగ్ నార్మల్గా కొంచెం మంచిగా హెవీగా తీసుకోమంటారు. ఏం అవ్వదు ఫస్ట్ టైం అయినా మాత్రాన. సో ఏమి ఇబ్బంది ఉండదు. మా బాబు చాలా డౌట్లు అడుగుతున్నాడు. చాలా త్వరగా పైకి వెళ్ళిపోతాం అనమాట. ఎంత 1 or 2 minutesలో చాలా హైట్కి వెళ్ళిపోతాం మనం. స్టార్టింగ్ అప్పుడు కొంతమందికి భయం ఉంటుంది, కానీ ఏ భయం ఉండదు, అసలు ఏం అవ్వదు. అంటే వేరే సీన్స్ మీరు ఊహించుకోకుండా అట్లా వెళ్ళి బ్లాస్ట్ అయిపోయింది, ఫ్లైట్ క్రాష్ అయింది, ఇలాంటివన్నీ ఆ సీన్లు అసలు గుర్తు తెచ్చుకోకుండా ఏమవ్వదు. ఓకే, ఇది చాలా తొందరగానే ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఫ్లైట్ మోడ్లో పెట్టుకోమంటారు సిగ్నల్స్ వల్ల మనకేమి అవ్వకుండా అక్కడ. సో ఫ్లైట్ మోడ్లో పెట్టక్కర్లేదు, కొంతమంది పెడతారు, నేనైతే ఫ్లైట్ మోడ్లో ఏం పెట్టాను. సో చాలా ఫాస్ట్గా పైకి వెళ్తాము. ఫుల్ సన్ ఉన్నింది అనుకోండి, చాలా సన్ మనకు మరి ఇంకా దగ్గరగా కనిపిస్తున్నట్టు చాలా మోహన్కి చాలా కొట్టేస్తూ ఉంటుంది. సో మీరు కావాలంటే గ్లాస్ క్లోజ్ చేసుకోవచ్చు. లేదు మాకు వ్యూ కావాలి, వ్యూ కోసమే విండో సీట్ అయితే నేను ప్రతిసారి ఎక్స్ట్రా పే చేసి మరీ విండో సీట్ తీసుకుంటాను. ఆ తర్వాత ఇంకా క్లోజ్ చేసుకోనిలే, కొంచెం మేనేజ్ చేసుకుంటా ఎండ రాకుండా. సో ఇంకా వచ్చేసాం, దగ్గరికి రీచ్ అయిపోయాం, బెంగళూరు రీచ్ అయిపోయాం. ఓకే, ఇలా మనము ల్యాండ్ అయ్యేటప్పుడు ఇలా ఈ వింగ్స్ అన్నీ ఓపెన్ అవుతుంది, అది కూడా భయపడక్కర్లేదు. ఇంకోటి ఫుల్ సౌండ్ వస్తుంది, కొంచెం లైట్గా ఒక జర్క్ ఇస్తుంది, అది కూడా ఏమవుదు. వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోమంటారు కంపల్సరీ. ఫ్లై అయ్యేటప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు సీట్ బెల్ట్ మస్ట్ పెట్టుకోవాలన్నమాట. ఇంకా మధ్యలో కావాలంటే మన ఇష్టం తీసేయచ్చు, ఏమవ్వదు. కానీ ల్యాండ్ అయ్యేటప్పుడు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు పెట్టుకోవాలి. అది బెంగళూరు రీచ్ అయిపోయాం. సో అందరూ ఒకేసారి దిగడానికి అవ్వదు కాబట్టి అలా స్లోగా ఫ్లైట్ ఆగగానే కాసేపు వెయిట్ చేస్తారు. ఆ తర్వాత కొంచెంగా ముందుకెళ్తూ ఉంటారు. సో మనం కూడా స్లోగా వెయిట్ చేసి స్లోగా బయటకు వెళ్ళాలి.
హడావుడిగా తోసుకుంటూ వెళ్ళడానికి లేదు, నాకు అర్జెంట్ ఉంది అనేసి నేను పరిగెత్తడానికి లేదు. వచ్చేసాను. చూసారా, మా సిస్టర్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వెల్కమ్ చెప్పడానికి. నీ చూపులతోన హృదయం తడిసిపోగా, నీ నవ్వు నీడనిచ్చే నా జీవితం వెలిగిపోగా, నీతోనే పాటలు రాసి స్వరాలుగా మారిన శ్వాస, నీవు నా లోకమ్మవు, నీవు నా ప్రాణమ్మవు. నీ కాలి నడక అందమై నేలతో మాట్లాడగా, గాలి తగిలి మధురమై పూలను తాకగా, నీ మాటల మాధుర్యం నా చెవులలో ముంచగా, నీవు నా కవిత్వం, నీవు నా స్వప్నం. నీ జడల గాలి వెనుక పూసిన పరిమళం, నీ కన్నుల మాయలో నీ ఆరాధనామయ స్వప్నం, నీ హాసం లోకాన్ని నడిపించే ఉత్సాహం, నీవే నా గమ్యం, నీవే నా శ్వాస. నీ చూపుల జల్లులతోన హృదయం తడిసిపోగా, నీ నవ్వు నీడనిచ్చే నా జీవితం వెలిగిపోగా, నీతోనే పాటలు రాసి స్వరాలుగా మారిన శ్వాస, నీవు నా లోకమవు, నీవు నా ప్రాణమవు. అక్కడ కార్ కోసం వెయిట్ చేసాం. అక్కడ కాదు, ఇటు కింద రావాలి అంటే మళ్ళీ కిందకి వెళ్తున్నాం. నీ గాలి నడక అందమై నేలతో మాట్లాడగా, గాలి తగిలి మధురమై పూలను తాకగా. ప్రైవేట్ వెహికల్స్ కోసం పార్కింగ్ సపరేట్ ఉంటుంది, క్యాబ్స్ కోసం సపరేట్ ఉంటుంది. సో అలా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం మేము. మళ్ళీ వాళ్ళు చెప్పారు, అటు వెళ్తున్నాం. ఇది ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇది వ్యూ. నీ కన్నుల లోయలో నీ ఆరాధనామయ స్వప్నం, నీ హాసం లోకాన్ని నడిపించే ఉత్సాహం, నీవే నా గమ్యం, నీవే నా శ్వాస. నీ చూపుల జల్లులతోన హృదయం తడిసిపోగా, నీ నవ్వు నీడనిచ్చే నా జీవితం వెలిగిపోగా, నీతోనే పాటలు రాసి స్వరాలుగా మారిన శ్వాస, నీవు నా లోకమవు, నీవు నా ప్రాణమవు. వచ్చేసాం, మా విలేజ్కి వచ్చేసాం. మా సిస్టర్ వాళ్ళ విలేజ్కి వచ్చాం. విలేజ్ ఎంట్రీ ఇది. మంచిగా నేచర్ బాగుంది, కొండలు. సిటీలో ఉన్న వాళ్ళకి విలేజ్ ఇష్టం, విలేజ్లో ఉన్న వాళ్ళకి సిటీ ఇష్టం. ఎవరికి ఎదురు లేకపోతే అదే కావాలి, ఉన్నదాన్ని ఎవరు ఇష్టపడరు కదా. నాట్యం చేసే అలజడి, అడుగుల సౌపడి, నా హృదయానికి రగలహరి. వెళ్ళేదారిలో కేఎఫ్సీకి వెళ్ళి తిన్న తర్వాత అలా ట్రావెల్ మొదలెట్టాం. ప్రతి శ్వాసలో నీ వాసన,
ఎందుకంటే ఫ్లైట్లో మేమేం తినలేదు, మంచిగా ఆకలేస్తుంది. దిగగానే కేఎఫ్సీకి వెళ్ళిపోయాం. హ్యాపీగా ఫుల్గా స్టమక్ ఫుల్గా తినేసాం. కార్లో కూర్చొని కొన్ని రీల్స్ కూడా చేస్తూ వెళ్ళాం. ఇది వాళ్ళ సిస్టర్ సాంగ్ ఒకటి పెట్టామన్నమాట. తల్లి వినవే నా చెల్లి వినవే, నే అన్నను కాను అమ్మే నేను, బిచ్చగాడు ఉంది కదా, ఆ సాంగ్కి కొన్ని షార్ట్స్ తీసాను అనమాట ఇంటికి వెళ్ళాక. ఆ షార్ట్స్ ఫుటేజ్ ఇది. తల్లి వినవే నా చెల్లి, నాకు చాలా ఇష్టం, లిరిక్స్ చాలా బాగుంటుంది అనమాట. సో చేయాలనిపించింది, చేశాను. ఆ సాంగ్స్ అన్ని ఇక్కడ వేయలేము, అందుకని మ్యూట్ చేశాను. పొలం దగ్గరకు వెళ్తూ ఉన్నాం. టెంపుల్ వస్తుంది, ఆన్ ది వేలో టెంపుల్ వస్తుంది. పొలం దగ్గర చాలా ప్లాంట్స్ ఉన్నాయి. మీలో ఎంతమందికి ఇలా విలేజ్ ఇష్టం, నేచర్ ఇష్టం, కామెంట్ చేయండి. మేము వెళ్ళిన టైం ఏంటో కానీ చాలా చల్లగా ఉంది క్లైమేట్. యాక్చువల్గా మేము స్విమ్మింగ్ కూడా చేద్దాం అనుకున్నాం. అక్కడ సంపు ఉంటుంది, ఆ సంపులో దూకాలనేసి చాలా ప్రిపేర్ అయ్యాం. ట్యూబ్స్ అన్నీ తీసుకున్నాం. అయినా క్లైమేట్ వల్ల అక్కడ స్విమ్మింగ్ చేయలేకపోయాం, అప్సెట్ అది. ఇది కార్న్, స్వీట్ కార్న్. అటు కనిపించేవి కొబ్బరి చెట్లు. కొబ్బరి చెట్లు అందరికీ తెలుసు కదా, కొంతమందికి స్వీట్ కార్న్ తెలియకపోవచ్చు, కొబ్బరి చెట్లు అందరికీ తెలుసు.
ఇది కర్ణాటక. వచ్చేసాం పొలం దగ్గరికి. ఇవి వచ్చి జస్ట్ గడ్డి. అదేదో పొలం అనుకున్నా నేను కూడా. వేస్ట్ గడ్డి అంటుంది. ఇది రోజ్ తోట. చిన్న చిన్న రోజ్ మనం దేవుడికి పూజ చేసుకుంటాం కదా, ఆ రోజ్. ఇది కూడా రోజ్ తోట. ఇది సంపు. వాటర్ ఇక్కడ నుంచి చెట్లకి వదులుతారు. ఇక్కడంతా ఈ స్టైల్లో ఉంటుంది సంపు అంటే. ఇది బీట్రూట్, వెజిటేబుల్ బీట్రూట్. అటు సైడ్ బీట్రూట్, ఇటు సైడ్ ఆనియన్. లైట్గా వచ్చింది, మీకు కనిపించదు పెద్దగా. ఇవి ఆనియన్. అటు సైడు స్వీట్ కార్న్. ఇటు మా సంపు. ఇక్కడ స్విమ్మింగ్ చేద్దామని మంచిగా క్లీన్ చేసి పెట్టారు వాళ్ళు. కాకపోతే క్లైమేట్ అలా ఉండడం వల్ల దూకలేదు. పిల్లలు చూడండి, అక్కడ రోడ్డుకి వెళ్ళడానికి పరిగెత్తుతున్నారు ఆ తోటలో నుంచి. రీల్స్ కోసం ఈ ఫుటేజ్ తీసుకున్నాం. బాగుంది కదా అనేసి పెట్టేశాను. మదర్ అండ్ డాటర్ సాంగ్ ఏదో చేసుకుంటుంది, దానికోసం వీడియో ఇది. నడిపించే ఉత్సాహం నీవే నా గమ్యం, నీవే నా శ్వాస. నీ చూపుల జల్లులోన హృదయం తడిసిపోగా, నీ నవ్వు నీడనిచ్చే నా జీవితం వెలిగిపోగా, నీతోనే పాటలు రాసి స్వరాలుగా మారిన శ్వాస. డాగ్ని తీసుకొని వాకింగ్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. కాంతి సూర్యుడై నా లోకం వెలిగిస్తే, నీ చూపు తడి చిన్నుకై నా హృదయాన్ని తడిపితే. ఇది బీట్రూట్. చూస్తారా బీట్రూట్? వండుకోవడానికి రెడీగానే ఉంది. ఫ్రెష్ బీట్రూట్. ఎంతమంది తింటారు రా బీట్రూట్? పచ్చిది తింటే చాలా మంచిది, కానీ కొంచెం కష్టమే. అలవాటు లేకపోతే కష్టం తినడానికి. నాకైతే ఇంతకుముందు తెలియదు బీట్రూట్ చెట్లు ఎలా ఉంటుందని. ఈరోజే చూసాను నేను. అటు బీట్రూట్ తోట, ఇటు బీట్రూట్ తోటే ఉంది. అక్కడేమో ఆనపకాయల చెట్లు ఉన్నాయి.
ఐడియా ఉందా అనపకాయల చెట్లు అంటే? ఇప్పుడు అనపకాయ చెట్లు చూద్దాం. అంటే అనపకాయ అంటే కొంతమంది సొరకాయ అనుకుంటారు కదా, కానీ కాదు, చిక్కుడుకాయ లాగా ఉంటుంది, కానీ చిక్కుడుకాయ కాదు, అనపకాయ. అక్కడ చాలా ఫేమస్ సంక్రాంతికి అనపకాయ. అంటే మళ్ళీ ఈ గింజలు ఉంది కదా, ఆ గింజల్లో తొక్కలు తీసి మళ్ళీ పిదిగిపప్పు సాంబార్ అని చేసుకుంటారు, చాలా ఫేమస్ సంక్రాంతికి. దాని ఫ్లవర్స్, దాని చెట్లు, ఈ ఆకులు ఇలా ఉంటుంది అన్నమాట. సంక్రాంతి సీజన్కి మాత్రం వస్తుంది. బీట్రూట్ చూసారా బయటకు కనిపిస్తుంది. నా కోసం వెయిటింగ్ వాళ్ళు, వెళ్ళిపోదామని. నేనేమో చెట్లన్నీ తిరుగుతున్నా. క్లైమేట్ చల్లగా ఉంది కదా, సో చలేస్తుంది పిల్లలు, కానీ త్వరగా వెళ్ళిపోదాం ఇంటికని వెయిట్ చేస్తున్నారు. నా కలల రూపం అవుతుంది ఈ ఒక్క చూపుతో నాలో ఏదో అలజడి అల్లుకుపోతుంది, దద్దరిల్లిపోతుంది. నువ్వు అట్టా నడిచి వస్తుంటే నాకుండే దద్దరిల్లిపోతుంది అవుతుంది. కావాలని నువ్వే కావాలని, నీ ప్రేమతో నా బతుకే సాగాలని నీ ఒక్క చూపుతో నా మనసున మరుమల్లెల చల్లు పూవించాలని దద్దరిల్లిపోతుంది. నువ్వు అట్టా నడిచి వస్తుంటే నాకుండే దద్దరిల్లిపోతుంది. మనసే కల్లోలం అవుతుంది. మధ్యలో ఇది బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా అనేసి ఆగి ఒక వీడియో తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మధ్యలో ఒక విలేజ్ వస్తుంది, మళ్ళీ పొలం వస్తుంది. ప్రేమ సందేశం తెచ్చావా, ప్రతి శ్వాసలో నీ వాసన, నీవే నా కలలో వెలుగైనా, నీ చూపుతోనే నా లోకమైంది. చిన్న చాలు నా హృదయమే గాలిపటం అయిపోవు, నీ స్పర్శ తాకిన ఈ కలవరంలో నవ్వు మలుపు మార్పులు కదా ఈ జీవితంలో. ప్రేమే సందేశం తెచ్చావా, ప్రతి శ్వాసలో నీ వాసన. మంచిగా పొలంలో తిరిగాము, అయిపోయింది. అక్కడే ఫుడ్ తిన్నాం, మంచిగా బిర్యానీ చేసుకొని వండుకొని తిన్న తర్వాత ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందామని ఇంటికి వెళ్ళిపోతున్నాం.
చిరకాలం మిగిలే స్వప్నం అన్నీ మారిపోతున్నా ప్రేమ ఒప్పందం నీతోనే గడపాలనే నా ఆరాటం ముహింపు కేసం నీరవే కానీ నా హృదయం నీ దారి తానా నీ వేళలో వెరుగైన వానా నిన్ను చూసిరే నది పుష్పగానా ప్రేమ సందేశం నిచ్చేవా ప్రతి శ్వాసలో నీ వాసన ఇది స్కూల్, ఎస్ఎఫ్ఎస్సి స్కూల్. పక్కనే ఈ రాగి మొక్కలు, ఇవి రాగి తెలుసు కదా, రాగులు అవి. పొలం దగ్గర వండుకొని తిన్నాం, అంటే బయట వండేసి తెచ్చుకున్నాము. ఇక్కడ రాగి ముద్ద, మటన్ కర్రీ, యమ్మీ యమ్మీ. నాకు ఇలా అవుట్ సైడ్ తినడం ఇష్టం అన్నమాట. ఇవన్నీ రీల్స్. తమిళ్ డైలాగ్ ఇది. మీకు తమిళ్ బాగా తెలుసు కదా అంటున్నా. మలయాళ అమ్మాయినా అన్నారు. కాదు, నేను తమిళ అమ్మాయినే అంటున్నా. ఇవన్నీ రీల్స్ మేకింగ్. నా హృదయానికి నడిచి వస్తుంటే నా గుండె తద్దరిల్లిపోతుంది మనసి కల్లోలం అవుతుంది నీ మెడక సవ్వడికి నన్నే అల్లే చేస్తుంది నీ చూపుల తాకిడే నా కలల రూపం అవుతుంది ఈ ఒక్క చూపుతో నాలో ఏదో అలజడి అల్లుకుపోతుంది దద్దరిల్లిపోతుంది నువ్వు అట్టా నడిచి వస్తుంటే నాకుండే దద్దరిల్లిపోతుంది మనసే కల్లోలం అవుతుంది కావాలని నువ్వే కావాలని నీ ప్రేమతో నా బతుకే సాగాలని నీ ఒక్క చూపుతో నా మనసున్న మరుమల్లెల చల్లు పూవించాలని దద్దరిల్లిపోతుంది నువ్వు అట్టా నడిచి వస్తుంటే నా గుండె దద్దరిల్లిపోతుంది మనసే కల్లోలం అవుతుంది దద్దరిల్లిపోతుంది నువ్వు అట్టా నడిచి వస్తుంటే నా గుండె దద్దరిల్లిపోతుంది మనసి కల్లోలం అవుతుంది సవ్వడికి నన్నే అల్లే చేస్తుంది నీ చూపుల తాకిడే నా కలల రూపం అవుతుంది ఈ ఒక్క చూపుతో నాలో ఏదో అలజడి అల్లుకుపోతుంది
నీడనిచ్చే నా జీవితం వెలిగిపోగా నీతోనే పాటలు రాసి స్వరాలుగా మారిన శ్వాస నీవు నా లోకము నీవు నా చూడ్డానికి అమాయకురాలుగా ఉంది కానీ పెద్ద ఎదవ అన్నట్టు ఆ డైలాగ్ అది. పెద్ద కంచు. నీ కాలి నడక అందమై నేలతో మాట్లాడగా గాలి తగిలి మధురమై పూలను తాకగా నీ మాటల మాధుర్యం నా చెవులలో ఉంచగా నీవు నా కవిత్వం నీవు నా స్వప్నం. మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ వంటకం. నీ కడల గాలి వెనుక పూసిన పరిమళం నీ కన్నుల లాయలో నీ ఆరాధనమై స్వప్నం. ఫిష్ కర్రీ. లోకాన్ని నడిపించే ఉత్సాహం నీవే నా గమ్యం నీవే రాగి ముద్ద ఫిష్ కర్రీ. నా హృదయం తడిసిపోగా నీ నవ్వు నీడనిచ్చే నా జీవితం వెలిగి కర్ణాటకలో అండ్ రాయలసీమలో రాగి ముద్ద ఫేమస్. రాసి స్వరాలుగా మారిన శ్వాస నాన్ వెజ్కి మంచి కాంబినేషన్. నీవు నా ప్రాణము. మీలో ఎంతమందికి తెలుసు రాగి ముద్ద? ఎంతమంది టేస్ట్ చేశారు? ఇది ఇంకో సంపు చాలా పెద్దగా ఉంది. సరే చూద్దాం. దానికంటే ఇది పెద్దగా ఉంది కదా, స్విమ్మింగ్ చేయడానికి కంఫర్ట్గా ఉందని చూడడానికి వెళ్ళాం అనమాట. కాకపోతే ఈరోజు కూడా క్లైమేట్ బాగాలేదు. సో ఇంకేం చేయడానికి లేకుండా అలా రీల్స్ చేసుకుంటూ చూసుకుంటూ వచ్చాం. అందమై నేల నీ నవ్వు కాంతి సూర్యుడై నా లోకం వెలిగిస్తే నీ చూపు తడి చిన్నుకై నా హృదయాన్ని తడిపితే నీ తోడు నా జీవితానికి దారి చూపే దీపమయ్యే నీవు నాకో కల నీవు నాకో స్వప్నం. ఈ జులాయిగా గాలిలో నాట్యం చేసే అలజడి నీ అడుగుల సౌపడి నా హృదయానికి రగలహరి నీ నామం పిలిచే ప్రతి మాట ప్రేమ గీతం నీ తీరా నువ్వు తీను తీస్తాను తీస్తాను అక్క నువ్వెక్కడే చెల్లి చెల్లి నీ పక్కనే అంతకు మించి ఒక ప్రేమ సందేశం తెచ్చావా ప్రతి శ్వాసలో నివాస నీ చడలలో తుల్లో పూల పరిమళం దాగిన నీ కళ్ళలోని వెలుగు నా కళ్ళని చేరిన నీ నడకల గమనానికి ఒక దిక్సూచి నీవు నా పాటై నీవు నా గానమై నీ నవ్వు కాంతి సూర్యుడై నా లోకం వెలిగిస్తే నీ చూపు తడి చిన్నుకై నా హృదయాన్ని తడిపితే నీ తోడు నా జీవితానికి దారి చూపే దీపమయ్యే నీవు నాకో కల నీవు నాకో స్వప్నం.
నిన్నదిచ్చే నా జీవితం వెలిగిపోగా నీతోనే పాటలు రాసి స్వరాలుగా మారిన శ్వాస నీవు నా లోకమవు నీవు నా ప్రాణమవు నీ కాలి నడక అందమై నేలతో మాట్లాడగా గాలి తగిలి మధురమై పూలను తాకగా నీ మాటల మాధుర్యం నా చెవులలో ఉంచగా నీవు నా కవిత్వం నీవు నా స్వప్నం నీ చెడల గాలి వెనుక పూసిన పరిమళం నీ కన్నుల లోయలో నీ ఆరాధనామయ స్వప్నం నీ హాసం లోకాన్ని నడిపించే ఉత్సాహం నీవే నా గమ్యం నీవే నా శ్వాస నీ చూపుల జల్లులతోన హృదయం తడిసిపోగా నీ నవ్వు నీడనిచ్చే నా జీవితం వెలిగిపోగా నీతోనే పాటలు రాసి స్వరాలుగా మారిన శ్వాస నీవు నా లోకమవు నీవు నా ప్రాణమవు గాలి నడక అందమై నేలతో మాట్లాడగా గాలి తగిలి మధురమై పూలను తాకగా నీ మాటల మాధుర్యం నా చెవులలో ముంచగా నీవు నా కవిత్వం నీవు నా స్వప్నం నీ చెడల గాలి వెనుక పూసిన పరిమళం నీ కన్నుల లోయలో నీ ఆరాధనామయ స్వప్నం నీ నవ్వు కాంతి సూర్యుడై నా నీవే నా కలలో వెలుగైనా నీ చూపుతోనే నా లోకమైంది ఒక చిన్న చిన్న చాలు ఫిష్ కర్రీ, రాగి ముద్ద, రైస్, కూల్ డ్రింక్, రెడీ టు ఈట్, కుకుంబర్, ఆనియన్, యమ్మీ యమ్మీ. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉండే, సూపర్గా ఎంజాయ్ చేసాం ఫుడ్ని. ఇలా పొలాల్లో తినడం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి.